పరబ్రహ్మ అంటే ఏంటి? పర అంటే కనపడంది, బ్రహ్మ అంటే మొలకెత్తే గుణం ఉండేది, వికసించేది, వ్యక్తమయ్యే గుణం ఉండేదాన్ని బ్రహ్మ అంటారు, బ్రహ్మతత్వం. అయితే విశ్వం శూన్యం, మొదట విశ్వాంతరాళం, విశ్వం అంతా శూన్యం. దాంట్లో మొట్టమొదట వైట్ శుక్ల బిందువుగా, శుక్ల బిందువు అంటే తెల్ల కణం, ఈశ్వరుడు స్వయంభూగా ఆయన వ్యక్తమయ్యాడు ఫస్ట్. కొంత ఆయనలో నుంచి, ఆ పరమేశ్వరులో నుంచి, ఆ పరబ్రహ్మలో నుంచి పార్వతీదేవి రక్త బిందువుగా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు కలిశారు, తెల్ల కణం ఎర్ర కణం. వాళ్ళిద్దరు కలిసినప్పుడు అరుణకాంతి వచ్చింది. అదే రాజరాజేశ్వరి తత్వం. అరుణకాంతే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే అరుణకాంతితో అణువు కంటే పరమాణు రూపంలో ఎంట్రుకలో వెయ్యే వంతు తెల్లటి ఈశ్వరుడు, ఎర్రటి పార్వతీదేవి కలిసినప్పుడు పరబ్రహ్మ అనేది సృష్టి జరిగింది. ఈ ఇద్దరు తెలుపు ఎరుపు పార్వతీ పరమేశ్వరులు కణాలు కలిసినప్పుడు అది మల్టిపుల్ అయింది. గర్భంలో ఎట్లయితే ఆ కణాలు, తండ్రి కణం శుక్లబిందు గర్భంలో పోయినప్పుడు ఖాళీగా ఉండే గర్భసంచిలోకి తల్లి కణం దాంట్లోకి యాడ్ అయినప్పుడు ఆ అరుణకాంతిగా అవి రెండు మిశ్రమ బిందువు అయినప్పుడు ఎట్లయితే మిశ్రమ బీజం అవుతుంది, అది ఎట్లయితే మల్టిపుల్ అవుతుందో అట్లా విశ్వం మొట్టమొదటి విశ్వంలో అఖండంగా అది మల్టిపుల్ అవత వచ్చేసింది. దాక్షి గుర్తుల్లాగా మల్టిపుల్ అయ్యి అఖండంగా సూది మనమేందుకు వీలు లేకుండా అణువు కంటే పరమాణు రూపంలో విశ్వం అంతా వ్యాప్తి చెందింది, అనేక కోటి బ్రహ్మాండాలు. దీన్ని అఖండంగా, అనంతంగా, అవ్యక్తంగా, సర్వజ్ఞత్వంగా, శాశ్వతుడిగా ఆ పరమాణువుల రూపంలో పరబ్రహ్మ అనేది అంతా వ్యాప్తి చెంది అరుణకాంతితో. ఆ అరుణకాంతే రాజరాజేశ్వరి. అందువల్ల మనం ఈ పరబ్రహ్మ శాశ్వతుడు, నిరాకారుడు, నిరంజనుడు అని మనం చెప్పుకుంటాం.